26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. కేరళీయుల సాంప్రదాయాల్లో ఓణం పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఓణం పండుగ సందర్భంగా గృహంలో దీపారాధన చేసిన తర్వాత బలిచక్రవర్తికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ ఓణం పండుగ వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే బలిచక్రవర్తి రాక్షసరాజు అయినప్పటికీ దానంలో సాటిలేని పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటాడు. కానీ దేవతల మీద యుద్ధంలో విజయం సాధించటం వల్ల దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వామన రూపంలో అవతరించి బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుతాడు. అయితే బలిచక్రవర్తికి ఉన్నటువంటి దయాగుణానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తిని భూమి మీదకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి అందరు ప్రజలను చూసుకోమని ఒక వరం ఇస్తాడు. ఆ వరాన్ని అనుసరించి బలిచక్రవర్తి సంవత్సరానికి ఒకసారి పాతాళ లోకంలో నుంచి భూమి మీదకు వచ్చి తన ప్రజలందరినీ చూసుకొని ఆనందంతో మళ్ళీ పాతాళ లోకానికి వెళతాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే తరుణమే ఈ ఓణం పండుగ వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం. ఈ సందర్భంగా కేరళీయులందరూ కూడా బలిచక్రవర్తిని స్మరించుకుంటారు. అలాగే అరటి ఆకుల్లో రకరకాలైనటువంటి పదార్థాలను ఉంచి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. గృహంలో పరిసర ప్రాంతాలలో అన్ని చోట్ల పుష్పాలతో అలంకరణ చేసి ముగ్గులు వేసి బలిచక్రవర్తికి ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంగా గృహంలో దీపారాధన చేసిన తర్వాత విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావటానికి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి బలిచక్రవర్తికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బలిరాజ నమస్తుభ్యం విరోచన సుత ప్రభో భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే బలిరాజ నమస్తుభ్యం విరోచన సుత ప్రభో అంటే బలిచక్రవర్తి రాక్షసరాజు నీకు నమస్కారం. విరోచన సుత ప్రభో విరోచనుడి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి నీకు నమస్కారం అన్న అర్థంలో బలిరాజ నమస్తుభ్యం విరోచన సుత ప్రభో అంటూ ప్రార్థన చేస్తున్నాం. భవిష్యేంద్ర సురారాతే అంటే అర్థం ఏంటంటే ఇంద్రుడు అంటే ఒక వ్యక్తి కాదు, అది పదవి. ఇంద్ర పదవి అనేది కల్పానికి ఒకసారి మారుతూ ఉంటుంది. బలిచక్రవర్తి తన దాన గుణంతో విష్ణుమూర్తినే మెప్పించాడు కాబట్టి తర్వాతి కల్పంలో బలిచక్రవర్తికి ఇంద్ర పదవి లభిస్తుందని వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అందుకే భవిష్యత్తులో ఇంద్రుడిగా మారబోతున్న ఇంద్ర పదవిని పొందబోతున్నటువంటి బలిచక్రవర్తికి నమస్కారం అన్న అర్థంలో భవిష్యేంద్ర అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. సురారాతే అంటే అర్థం ఏంటంటే ఆరతి అంటే శత్రువు అని అర్థం, సుర అంటే దేవతలని అర్థం. దేవతలకు శత్రువు అయినటువంటి బలిచక్రవర్తి అని ప్రార్థన చేస్తున్నాం. పూజేయం ప్రతిగృహ్యత మా పూజను నీవు స్వీకరించు అన్న అర్థంలో ఈ శ్లోకాన్ని పఠిస్తున్నాం. కాబట్టి రాక్షసరాజైనప్పటికీ దానంలో సాటిలేని ఖ్యాతి గడించిన వ్యక్తి కాబట్టి బలిచక్రవర్తిని స్మరించుకుంటూ కేరళీయులందరూ కూడా నిర్వహించుకునే పండుగ ఓణం పండుగ. ఈ సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి బలిచక్రవర్తికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. బలిరాజ నమస్తుభ్యం విరోచన సుత ప్రభో భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం. శ్లోకం పఠించుకొని విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.